ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్పీకర్ గారికి ఏదైతే ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో కావాలని లెటర్ రాశారో మరి ఆయన ముఖ్యమంత్రి వర్యులు చేశారు. మరి ఆయనకు ఒకసారి నాలెడ్జ్ ఉందో లేదో ఒకసారి ఆయనే రాజ్యాంగం చూసుకోవాలి. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి. ఒకసారి ఆయన్ని రాజ్యాంగం సరిగ్గా చూసుకొని మరొకసారి లెటర్ రాయాలని నేను కోరుకుంటున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా తీసేద్దామని కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకోవడం జరిగింది. అందులో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే ప్రతిపక్ష హోదా తీద్దామని మమ్మల్ని తీసుకున్నారని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఆయన ఎలా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఒక సాకులాగా చూపించి అసెంబ్లీలో గైరాజ్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఇదొక నాటకం. మరి అందరూ ప్రజలందరూ గమనించాలి. అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి నెగ్గారు. మరి 11 మంది కూడా అసెంబ్లీ జరిగినప్పుడల్లా వెళ్ళి ప్రజా సమస్యలు ఏమనంటే చెప్పండి. మీరు ఎలాగైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని ఎలా మాట్లాడారో అవన్నీ కూడా ప్రజలు గుర్తించుకున్నారు. మరి ఇలాంటప్పుడే మీరు తక్కువ సంఖ్యలో ఉన్నా సరే అసెంబ్లీలోకి వెళ్తే మీ పనుడుతనం తెలుస్తుంది. మరి ఇవన్నీ మీరు నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్క అసెంబ్లీ సీట్ నెగ్గి ఆ నెగ్గిన అసెంబ్లీ సీటు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతే 10 సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఈరోజు దేశాన్నే శాసించే స్థాయికి ఆయన ఎదిగాడు. మరి అలాంటి వారిని చూసి మీరు అన్ని కూడా గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మాజీ మంత్రులు ప్రజలకు న్యాయం చేయాలని పబ్లిక్గా వచ్చి చెప్పడం జరుగుతుంది. మీరు అదే విషయాన్ని మీకైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో అడిగించండి. చాలా మంచి జరుగుతుంది. ప్రజలకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మరి ఆ లెటర్ సారాంశం ఏంటంటే మరి ఆయనకి ప్రత్యేకంగా స్పెషల్గా ఆయనకి ఒక కేటగిరీకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం హాస్యాస్పదం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కనీసం రాజ్యాంగం మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అతను కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, దానికి అనర్హుడు అయ్యి ఉండి ఇతనికి స్పెషల్గా ఇమ్మని అంటే ఆయన పాపం ఇంకా ఆయన ముఖ్యమంత్రి భ్రమంలో నుంచి ఇంకా బయటకు రాలేదని అయితే మేమైతే భావిస్తున్నాం. కనుక ప్రతిపక్షంలో ఉండాలంటే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇతను కేవలం వచ్చింది 11 మందే. ఆ 11 మందిలో ఎంతమంది కూడా అతను వెనకాల ఉండరో తెలియదు. మరి 2019లో ఈయన అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అసెంబ్లీలో అవహేళన చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారు, నీకున్న 23 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు, నీ ఎమ్మెల్యేని ఒక 5 6 నేను కొనేశానంటే నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అసెంబ్లీ గేట్ కూడా దాటి నువ్వు రాలేవని చెప్పేసి పెద్ద అయినా గౌరవం లేకుండా చాలా అవహేళన చేసి మరి అహంకారంతో అప్పుడు మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు ఆ మాటలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించవు? కనుక ఇతను అహంకారం ఇంకా పోలేదు. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రతిపక్ష హోదా లేదు నీకు. అయినా హుందాతనంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రతిపక్ష హోదా ఉంటే ఆటోమేటిక్గా మెయిన్ గేట్లు తెరిచి అసెంబ్లీ హాల్లో ప్రవేశం కల్పిస్తారు. కానీ అతనికి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అతను ఆపేసి నడిచి వెళ్ళమని చెప్పి అంటే దొంగసాటుగా దొడ్డుదారిని అసెంబ్లీ వెనకాల నుంచి రావడం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అతనికి ఆ అర్హత లేకపోయినా సరే ఎంతైనా మాజీ సీఎం కదా, అతనికి ఒక రకమైన గౌరవం ఇవ్వండి, డైరెక్ట్ గా అతను కారు లోనికి రానుండి అని చెప్పేసి మరొకసారి ఆయన హుందాతనం నిరూపించుకున్నారు. మరి ఈ రోజు నిన్న మరి స్పీకర్ గారికి ఇతను నాకు స్పెషల్ గా ఏదో ఇవ్వండి, నేను ఏదో చేసేస్తాను, ఓడపొడి చేస్తాను అని చెప్పేసి అంటే ఇది రాజ్యాంగబద్ధంగా వెళ్ళడం తప్ప ప్రతిపక్షం కూడా నీకు లేదు కనుక నువ్వు ఇక ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తావు నీకే తెలియదు. భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అని అన్నది మరి నిర్వీర్యం అయిపోతుంది.
అని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా 2029లోనే కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం నుంచి గోకవరం హెడ్ క్వార్టర్ నుంచి మేము ఈ రోజు ఛాలెంజ్ విసురుతున్నాము. ఏమైనా దమ్ము ఉంటమైతే మళ్ళీ 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి మరి మేము తెలియపరుస్తున్నాం.